అందరికీ నమస్కారం. అభిషేక్ ఫిలిమ్స్ రమేష్ గారి ప్రొడక్షన్లో శివలింగ మాస్టర్ లాఘవరాలన్స్ హీరోగా యాక్ట్ చేసిన పిక్చరు. హృతికా సింగ్, తర్వాత వడివేల్, నా అబ్బాయి శక్తివాసు ఈ పిక్చర్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తపన్ మ్యూజిక్లో, సర్వేష్ ఫోటోగ్రఫీ. సో ఈ పిక్చర్ వచ్చి ఇది స్టార్టింగ్, ఇంకా ఎక్కువ ఉంది, మనం ఎక్కువ మాట్లాడాలా, ఇది ప్రారంభ రోజు. సో నేను ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను ఈ పిక్చర్ గురించి. నేను ఒక 10 years బిఫోర్ ఆప్తమిత్ర అని ఒక పిక్చర్ చేశాను. అది పెద్ద హిట్ అయింది విష్ణు గారితో. దాని తర్వాత ఆ పిక్చర్ రీమేక్ చేసాం, అదే చంద్రముఖి అని తెలుగులో చేసాం. అలాంటి ఒక పిక్చరు నాకు లాస్ట్ ఇయర్ శివలింగ అని శివరాజ్ కుమార్తో చేశాను నేను. ఆ పిక్చర్ ఒక 75 థియేటర్స్లో 100 days ఆడింది, పెద్ద హిట్ అయింది ఆ పిక్చరు. ఆ పిక్చర్ ఒక షో నేను చెన్నైలో వేసినప్పుడు మాస్టర్ వచ్చారు, మాస్టర్ చూశారు. ఇమీడియట్గా ఈ సెడ్ వి విల్ డూ. అలాంటి ఈ పిక్చర్ స్టార్ట్ అయింది, మొదలైంది. సో ఆఫ్టర్ దట్ వీ డిసైడెడ్ హౌ టు కాస్ట్ టెక్నీషియన్స్, తర్వాత అదర్ ఆర్టిస్ట్ అని. ఆ పిక్చర్లో మంచి రోల్, ఒక కామెడీ క్యారెక్టర్ ఉంది. మళ్ళీ వడివేల్ గారు రావాలా. హలో, వడివేల్ గారు ఆల్రెడీ ఈజ్ అ వెరీ గుడ్ కామెడియన్. అండ్ మీకు అందరికీ తెలుసు, తమిళ్ మాత్రం కాదు, ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. హీ ఈజ్ ఆల్సో డన్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. కన్నడలో నా అబ్బాయి శక్తివాసు ఒక రోల్ చేశారు. లారెన్స్ మాస్టర్ ఒక ఆర్టిస్ట్ అక్కడి నుంచి ఆ పిక్చర్ నుంచి ఒకరు మళ్ళీ రిపీట్ చేయాలంటే అది లారెన్స్ మాస్టర్ చెప్పి తర్వాత లేదు శక్తియే చేయాలి ఆ రోల్ అని. He is doing that role. It's a key character. So like that, ఇది ఒక మంచి పిక్చర్గా వస్తుంది. తమిళ్లో రవిచంద్రన్ ಅವರು ప్రొడ్యూస్ చేస్తున్నారు, తెలుగులో రమేష్ ಅವರು ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ పిక్చర్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ చూస్తే he has given continuous hits in Telugu as well as Tamil. సో ఆ లెవెల్లో చూసినప్పుడు మనం డెఫినెట్గా ఇది హార్డ్ వర్క్ చేయాలి. డెఫినెట్గా ఈ పిక్చర్ ఆ క్వాలిటీ, కాంచనా ఏ క్వాలిటీ ఉందో కాంచనా, తర్వాత పిక్చర్ కాంచనా 2. సో ఎంత స్ట్రెయిన్ మాస్టర్ తీసుకుని ఆ పిక్చర్ హిట్ చేశారు, అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఈ పిక్చర్లో నాకుంది. అది నేను చేశానని నా గుండెల్లో ఒక తృప్తి ఉంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఆడియో టైంನಲ್ಲಿ ఇంకా ఏం చెప్పాలో అది చెప్తాను. ఇది జస్ట్ అన్ ఇంట్రడక్షన్, జస్ట్ వీ వాంట్ టు మీట్ ఆల్ ప్రెస్. సో ఫస్ట్ ఇక్కడ మనం చేస్తున్నాము, తెలుగు ఫస్ట్ చేస్తున్నాను. ఐ విల్ గో ఫర్ తమిళ్ ఆల్సో. ఇంకా తమిళ్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేయలేదు, కానీ ఇక్కడ మన షూటింగ్కి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరిని కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అన్నారు. సో అలాగా మీట్ చేసాం. చాలా సంతోషం మీరందరూ వచ్చినందుకు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ టు ఎవ్రీ వన్. వీ విల్ మీట్ ఆన్ ద ఆడియో రిలీజ్ నెక్స్ట్. థ్యాంక్ యూ. పిక్చర్ అయింది, ఇది ఇంకో ఒక్క సాంగ్ బ్యాలెన్స్ ఉంది, ఫారిన్లో షూట్ చేస్తున్నాం. అది బైలాంగ్వేజ్ షార్ట్స్ చేసాం, క్లోజప్స్ అది అలాంటి షార్ట్స్ చేశాను. కానీ లాంగ్ షార్ట్స్ అన్నీ జనరల్గా ఉంటుంది. అలాగనే ఇప్పుడు నేను 2 languages చేసినప్పుడు అలాగా చేస్తాను, నేను ఇలానే చేశాను ఇది. ఓకే, థ్యాంక్ యూ. అంత బాగా రాదు నాకు, సో ఫ్యూ words I can speak in English. This movie Shivalinga, director Vasu sir has been directed in this movie in Kannada language with Sivaraj Kumar sir. It was a very big hit there. And now, as usual,
he is doing with our commercial king Lawrence G. It also will be a very big hit. We are expecting and hope it will be a very big hit. And I said he is a commercial king because he is already joined in the 100 crores club. His last movie, Kanchana 2, will collect already 100 crores. So we are all expecting in this movie also. And we need all your blessings and support to be a big hit of this movie. Thank you so much. దాని తర్వాత కాంచనా 2 అండ్ నవ్ శివలింగ యాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. జనవరి వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ది ఫిలిం. డిసెంబర్ ఫస్ట్ వీక్లో వీఆర్ ప్లానింగ్ ది ఆడియో. పి వాసు గారితో ఆయన సినిమా అంటే చాలా ఇష్టం బికాస్ ఆయన ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ఈ క్యారీస్ అండ్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఈ గివ్స్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అది మీరు చంద్రముఖిలోనే చూసుంటారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ వీ హ్యావ్ ఇన్ సౌత్ ఇండియా, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్. సో ఫస్ట్ ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ మీ టు వర్క్ విత్ పి వాసు గారు అండ్ అట్ ద సేమ్ టైం లారెన్స్ గారు. సో ఆయనకి నాకు ఉండే ఒక ర్యాపో, ఒక పర్ఫెక్ట్గా ఒక సింక్, అది కాంచనా 1, 2 అన్నిట్లో మళ్ళీ శివలింగతో. సో ఆడియో వైజ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరు ఈయన బ్రదరా? ఆడియో వైజ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద సాంగ్స్. రామ్జో శాస్త్రి గారు రాశారు అన్ని సాంగ్స్ తెలుగులో. సో డిసెంబర్ ఫస్ట్ వీక్లో వీఆర్ ప్లానింగ్ ద ఆడియో అండ్ సర్వేష్ డిడ్ ఫ్యాంటాస్టిక్ వర్క్ కెమెరాలో. ఆయన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇచ్చారు ఈ సినిమాలో. సో మీరు విజువల్గా చూసేటప్పుడు తెలుస్తుంది. సో ఇంకా వీఆర్ నాట్ ఎట్ ప్రిపేర్డ్. సో ఇక్కడ షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ అయింది హైదరాబాద్లో. నిన్న ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది బ్యాంకాక్లో, అది ఫినిష్ అయితే ఇంకా ద ఫిల్మ్ ఇస్ డన్ టోటలీ. 25th వీఆర్ స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో 20 daysలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అవుతుంది. బై డిసెంబర్ వీఆర్ డన్ విత్ ది హోల్ పోస్ట్ ప్రొడక్షన్. సో జనవరి వీఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అకార్డింగ్ టు ద ప్లాన్స్ ఆఫ్ రిలీజ్ డేట్స్ అన్ని చూసి వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ రిలీజ్. అండ్ తమిళ్లో ట్రైడెంట్ ఆర్ట్స్ రవి గారు ప్రొడ్యూస్ చేశారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ టీమ్తో పనిచేసామని ఒక సంతోషం. సేమ్ టైం తెలుగులో అభిషేక్ పిక్చర్స్ రమేష్ గారు has taken the Telugu rights and is doing it. So my hearty congratulations to Ramesh sir for bringing the Shivalinga to Telugu. And ఇంకా చెప్పాలంటే రితికా సింగ్, ఇంకో వన్ మోర్ ఎనర్జీ ఇన్ ద ఫిలిం. సో ఆవిడ యాక్ట్ చేసిన ఒక సినిమా ఇరుది చుట్ర అనేది మొత్తం ఆవిడపైనే ఒక చాలా పెద్దగా ఆడింది సినిమా, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు షీఈస్ డూయింగ్ విత్ వెంకటేష్ గారు ఆల్సో. సో షీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మేజర్ రోల్స్ ఇన్ ద ఫిలిం. అండ్ ఇంకా లారెన్స్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు అందరికీ తెలుసు ద కైండ్ ఆఫ్ ఆయన సాంగ్స్ ఎలా తీసుకెళ్తారో, ఎలా విజువల్స్ ఎలా తీసుకొస్తారో మీకు తెలుసు. సో ఇట్స్ అ వెరీ గుడ్, వెరీ వెరీ హెల్దీ టీమ్. డెఫినెట్గా ఒక జనవరి ఒక పెద్ద సక్సెస్తో స్టార్ట్ చేస్తాం. న్యూ ఇయర్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తామని ఒక నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ ఆల్. లెట్స్ మీట్ ఇన్ ద ఆడియో రిలీజ్. 6 tracks అండి. Good morning, everyone. This is my first movie in Telugu. I've done 6 films in Tamil and 1 film in Kannada, which was Shivalinga. My dad only introduced me in Tamil as well as Kannada, and this is the remake of the same Kannada film in Tamil and Telugu. And first I should thank my dad for giving me this opportunity to do this film in Tamil and Telugu. And of course I should thank the producer Ravi sir for giving me this opportunity. And I should thank Lawrence Master, he's like my brother. Because of him only I am able to do this film with all my liberty, which he has given it for me. So I am so thankful to him. And I should thank even Ramesh sir, Abhishek Films, for producing this movie in Telugu. So I am doing one of the main important role in this film. And in Kannada I got a very good name for this movie's performance. I hope I will get the same for Tamil and Telugu also. And this is the first time I'm working with Taman, and he has done a very good job, because I'm damn sure that the songs will be sure hit, and this will be in my dad's film. This will be in the list of, like, I have the confidence, like Chanti, Karana Magadu, Chandramukhi,
in that list, of course, Shivalinga will take place. That is my confidence which I have towards this film. So far, I've worked this film. I'm so happy, and we all are so confident that this movie will be a blockbuster. Thank you. Good morning and good afternoon. Firstly, my heartfelt gratitude to all of you who made time to come here and support Abhishek Films' first entry in the Telugu cinema industry with Shivalinga. It is a special morning for Abhishek Films. There are two forces that can carry light to all the corner of cinema. One is a good content, which is always made by talent, technicians like director P. Vasuji and our hero Raghava Laranji. And one more media personnel, I can say, from television, radio, print, internet, social media, electronic media, and success when right opportunity meet right preparation. I understood that right preparation of P. Vasuji and Raghava Laranji. I decided that that is a right opportunity to enter Telugu industry, and I am here now for front of you all. Make a Shivalinga a big success, and it is your hands now. Thank you all. ఫస్ట్ తెలుగులో ఎంట్రీ అయ్యి ఈ పిక్చర్ తీసినారు. తమిళ్లో కూడా నా ఫ్రెండ్ రవి సారు శివలింగ కన్నడను చూసిన తర్వాత ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ నమ్మకం. అలాగనే ఇక తమిళ్ తెలుగులో ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వు. వాసు సార్, లారెన్స్ మాస్టర్, ఆయన మాస్టర్ డాన్స్ మాస్టర్ బట్టి కాదు, యాక్టింగ్లో కూడా పెద్ద మాస్టరే. చాలా ఇద్దరి కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అవ్వు నమ్మకం. సంద్రం ఇలాగా ఈ పిక్చర్ను పెద్ద హిట్ అవ్వు. థ్యాంక్ యూ. నేను పటాస్ తమిళ్ సినిమా మొట్ట శివ కట్ శివ తమిళ్లో నేనే చేశాను. ఆ సినిమాకి లారెన్స్ మాస్టర్ అడిగారు, ఆ సినిమా చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా చూసి మళ్ళీ నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరూ చంద్రముఖిలాగా హిట్ అవుతుంది అంటున్నారు, దానికంటే పెద్ద హిట్ అయితే. వాసు గారి సినిమాలు చూస్తూ పెరిగాం మేము. సో ఆయనతో వర్క్ చేయటం నా అదృష్టం. ఆయన ఒక సినిమా ఎన్సైక్లోపీడియా. సో ఈ సినిమా దేవుడి దయ వల్ల నాకు ఈ సినిమా వచ్చింది. దిస్ ఫిల్మ్ విల్ బి ఎ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I don't really know what to say, but I'm just very happy to be here, and thank you so much for coming here today. I just feel that I'm very lucky to have an opportunity to work with such legendary people. Like Vasu sir is a legend, and Lawrence sir is an amazing actor, amazing dancer, and very experienced as an artist. And I had a great time working with them. Vasu sir took care of me like a baby. Every step of the way he taught me, and I have learned most of about acting only from him. He taught me everything from the scratch, and he has been very kind to me. The producer Ravi sir is very kind and sweet, and so is the DOP and Taman, the music director, and Shakti as well. That's it. Thank you so much. Sorry. కాంచనా ఫిలిం తర్వాత మంచి హిట్ కొట్టాలి, పెద్ద హిట్ అయిపోయింది. నేను అనుకున్నట్టుగా కాంచనా కన్నా గంగా వచ్చి పెద్ద హిట్ అయింది. దానికైనా మంచి ఫిల్మ్ కావాలి. మంచి ఫిల్మ్ అంటే ఏంటి, 100 crores కలెక్ట్ చేసేసింది. ఒక 4 ఫైట్ ఉన్న కథలు వచ్చి చాలామంది చెప్పారు. తర్వాత ఒక 6 సాంగ్స్ అని చెప్పారు. సో ఇదన్నీ ఓకే, మంచి కథలు మనం ఉంటేనే గెలుస్తామని వెయిటింగ్ నేను. ఆ టైంలో వాసు గారు వచ్చి శివలింగ పిక్చర్ చూపించారు కన్నడలో. ఇప్పుడు చూస్తే చాలా పిక్చర్లో ఒక 15 సీను, తర్వాత ఒక 20 సీన్ ఇంట్రోల్ బ్లాక్లోనే కథ మొదలవుతున్నాయి. కానీ ఈ పిక్చర్లో ఈ పిక్చర్ స్టార్టింగ్ నుంచి కథ స్టార్ట్. సో మంచి కథ ఇది. దీంట్లో నేను హీరో అని చెప్పడం కన్నా కథ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో రితికా సింగ్, మూడోది హీరో తమ్ముడు శక్తి, సో నాలుగోది హీరో నేను. సో ఇంత మంచి కథలో నేను ఉన్నాను. ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది. పిక్చర్ గురించి తర్వాత ఎక్కువ మాట్లాడుకోవచ్చు. తర్వాత తమన్ గురించి చెప్పాలి.
కాంచనా హిట్ ఇచ్చారు, ఒక 3 సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఈ పిక్చర్లో 6 సాంగ్స్ హిట్ అవుతాయి. సో తమన్ నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్. అలాగే సర్వేస్ గారు, నేను యాక్ట్ చేస్తే వేరే ఎవరో కలర్గా చూపిస్తున్నారు. ఆయనతోటి ఇక్కడ పటాస్ రిలీజ్ అయింది, అది నేను తమిళ్లో చేశాను. ఆయన వర్క్ బాగా నచ్చి నెక్స్ట్ శివలింగ కూడా ఆయనే కావాలని ఈ పిక్చర్లో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ అభిషేక్ పిక్చర్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. రమేష్ గారు, ఈ పిక్చర్ బాగా హిట్ అయ్యి తెలుగులో చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. అలాగే రవి సారు, ఇంతవరకు ఒక్క టెన్షన్ కూడా లేదు. ప్రొడ్యూసర్ అంటే ఉంటారా పారిపోతారా అన్న భయంలో ఉన్నాను. ఇప్పుడు కొన్ని పిక్చర్ అలా జరుగుతాయి. ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా ఒకే ఒక సాంగ్ ఉంది. సాంగ్ పిక్చర్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఫినిష్ అయింది మాకు తెలియదు. సో అంత బాగా చేశారు రవి గారు. రితికా సింగ్ గురించి చెప్పాలంటే, అమ్మాయి ఒక బాక్సరు, నేను ఒక డ్యాన్సరు. ఒక ఫైట్ ఒక డ్యాన్స్ మిక్స్ అయింది. కానీ ఈ పిక్చర్లో అమ్మాయి సెకండ్ హీరోయిన్ ఎందుకు చెప్పానంటే, చంద్రముఖిలో వచ్చి జ్యోతిక మేడంకి ఎంత మంచి నేమ్ వచ్చిందో ఆ నేమ్ రితికా సింగ్కి వస్తుంది. ఆ ఇంట్రోల్ బ్లాక్ నేను చూసేప్పుడు కన్నడలో ఒక అమ్మాయి చేసింది, చాలా బాగా చేసింది. దానికన్నా వాసు గారు తమిళ్లో ఈ అమ్మాయిని చాలా బాగా చేయించారు. ఆ ఇంట్రోల్ బ్లాక్ చూసేప్పుడు నేను కాంచనా తీశాను, నేను చూసేప్పుడు నేనే భయపడాను. సో అంత బాగా చేసింది అమ్మాయి. క్లైమాక్స్ కానీ అన్నీ బాగా చేసింది. ఆ అమ్మాయి బాగా రావాలి, ఇంకా బాగా పిక్చర్ చేస్తుంది. తర్వాత వెంకటేష్ బాబు పక్కన కూడా ఒక పిక్చర్ చేస్తుంది రితికా సింగ్. సో బాగా రావాలి. ఇప్పుడు వాసు గారి గురించి చెప్పాలంటే, రజనీ గారి ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి రజనీ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్ అన్నీ ఎక్కువ స్టైల్ ఉన్న ఫిల్మ్ వచ్చి సారు ఉన్న ఫిల్మే. ఫస్ట్ మన్నన్లో స్టైల్ ఎక్కువ ఉంటుంది. సో రజనీకాంత్ డైరెక్టర్ తోటి నేను యాక్ట్ చేయటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంట్లో వెళ్ళి చెప్పాను, నెక్స్ట్ ఎవరు డైరెక్టర్ అని మా అమ్మ అడిగితే మా అమ్మ దగ్గర చెప్పాను, చంద్రముఖి చేశారు కదా మా రజనీకాంత్ గారు డైరెక్టర్ తోటి చేస్తున్నాను అన్నాను. తర్వాత ఆయన చేసిన చిన్న తంబి కానీ వాల్టర్ వెట్రీ కానీ అన్నీ ఒక మంచి స్క్రిప్ట్లో హీరో ఉంటారు. ఆ హీరోకి ఏమేమి కావాలి, ఏమేమి స్టైల్ కావాలి అన్నీ. తర్వాత నన్ను ఎలా చూసుకుంటున్నారంటే సొంత అబ్బాయిలాగా చూసుకుంటున్నారు. ఒక్కొక్క షాట్ పెట్టేప్పుడు మనకు తెలిసిపోద్ది. కథ కోసం పెట్టడం వేరు, ఈడు బాగా రావాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా ఒక సాంగ్ రైటింగ్లో తెలిసిపోద్ది, ఒక షాట్లో తెలిసిపోద్ది. సో నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. మిమ్మల్ని అందరి చాలా రోజుల తర్వాత కలిశాను, చాలా థ్యాంక్స్. మీరందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.